హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతి నెల మన ఛానల్లోని పౌర్ణం ధ్యానం, అమావాస్య ధ్యానం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు మన చేత పౌర్ణం ధ్యానం చేయించడానికి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన అనుజ గఢ హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చేయించే ధ్యానం పౌర్ణ్యం శక్తితో బాడీ హీలింగ్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సరిత మేడం. మాకు ఫర్ యూ మీకోసం జూమ్ సెక్షన్లో మాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు పౌర్ణమి విశిష్టత అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఇంకా కూడా డీప్గా డెప్త్గా కూడా తెలుసుకోవడం అనేది ఎప్పుడూ ఉంటుంది, నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ భూమండలంలో ఉన్నంత వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. అంటే మన గురుగారు మనకు అదే నేర్పించారు. అంటే ఆయన కూడా ఉన్నంత వరకు 1,00,000కు పైనే బుక్స్ చదువుతూ ఆ జ్ఞానాన్ని నిరంతరము ఆకలింపు చేసుకుంటూ, చదువుతూ, మననం చేసుకుంటూ, మరియు దాన్ని మనకి అందించడం కూడా చేశారు. ప్రతిదీ ఆయన తెలుసుకున్నది ప్రతిదీ మనకు అందించారు. అదే విధంగా మనం తెలుసుకునేది మనం కూడా అందిస్తూనే ఉండాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి మన జ్ఞానాన్ని మనం అందిస్తూ ఉండాలి. పౌర్ణమి రోజులలో పౌర్ణమికి ముందు 3 days, పౌర్ణమి తర్వాత 3 days, పౌర్ణమి రోజు మొత్తం 7 days అద్భుతమైన హయ్యర్ ఎనర్జీస్ ఉంటుంది ఈ భూమండలం పైన అనేది ఒక బుక్ కూడా మనకి మన శివప్రసాద్ గారు ఆయన ఆ బుక్ను కూడా తీసుకురావడం జరిగింది. ఆ బుక్ పేరే పౌర్ణమి అనే బుక్. ఆ బుక్ మీరు చదివి ఉంటే మీకు తెలిసిపోతుంది. అంటే పౌర్ణమికి ముందు, పౌర్ణమి తర్వాత 3 days, పౌర్ణమి రోజు హయ్యర్ ఎనర్జీస్ కి మనం ఎలా కనెక్ట్ అవుతాము, కనెక్ట్ ఎలా అవ్వాలి, ఆ కనెక్ట్ అవ్వడానికి దాని యొక్క ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ ముందు 3 రోజులు మౌనం పాటించాలి. ముందు పౌర్ణమికి 3 days మౌనాన్ని ప్రాక్టీస్ చేస్తూ, గ్రంథ పఠనం చేస్తూ, తర్వాత మనం ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. గ్రూప్ మెడిటేషన్ జరుగుతుంది, మరియు సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, అంటే ధ్యానం, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యం మరియు ఆచార్య సాంగత్యం, ఇవన్నీ మనకి జరిగినప్పుడే సాక్షిగా ఉండడం అనేది మనకి అవగతం అవుతుంది, అవగాహనకు ఏర్పడుతుంది. ఉట్టిగా సాక్షి తత్వము అని మాటలతో మనం చెప్పుకోవడం కాదు ఫ్రెండ్స్. అది ఆచరణలోకి వచ్చినప్పుడే సాక్షి తత్వం ఏర్పడుతుంది, సాక్షిగా ఉండగలుగుతాము. అది దేని ద్వారా రాగలుగుతుంది? ఓన్లీ సాధన ద్వారానే మనకి ఏర్పడుతుంది సాక్షితత్వం. అంతేగాని మనం ఏదో నోటితో చెప్పేశాము, మాటలు చెప్పేశాము సాక్షితత్వము అనేది అది రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే లోపల మనసు అనేది ఒకటి కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. దాని ప్రాసెస్, తన ఆలోచనలు అది కంటిన్యూగా చేస్తూనే ఉంటుంది. అంతే తప్ప సాక్షితత్వం ఎక్కడ ఉంటుంది? మీ మైండ్లో ఆలోచనలు వస్తూ ఉంటే నీ సాక్షితత్వం ఎక్కడ పోయింది, ఎక్కడ వస్తుంది? అది నోటితో చెప్పినట్టే, చేతలు కాదు. చేతలతో అంటే ఆచరణ కాదు. మైండ్ ఎప్పుడైతే ఎంటీ అవుతుందో, ఆ శూన్య స్థితికి ఎప్పుడైతే చేరుకుంటుందో, ఉంటాయి ఆలోచనలు, ఉంటాయి, రాదని కాదు. ఎవరికైనా ఉంటాయి, యోగులకైనా, మహానుభావులకి, మహాత్ములకు ఉంటాయి. కానీ ఆ ఆలోచనలు మన కంట్రోల్లో ఉంటుంది, మన ఆధీనంలో ఉంటుంది. అంటే చెయ్యాలా చేయకూడదా అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం చక్కగా ఈరోజు ధ్యానం చేద్దాం. ధ్యానానికి ముందు ధ్యానం చేసే పద్ధతి తెలుసుకుందాం. ఓకే, హాయిగా కూర్చోండి,
రిలాక్స్గా కూర్చోండి. సుఖ స్థిర ఆసనం. కింద కూర్చున్న వాళ్ళు కింద రిలాక్స్గా కూర్చోండి. సుఖ స్థిర ఆసనం. అలా కూర్చోలేని వాళ్ళు చైర్లో కూర్చోవచ్చు. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని వేళ్ళల్లో వేలు కలుపుకొని కళ్ళు 2 మూసుకొని సహజమైన శ్వాస మీద ధ్యాస. సహజమైన శ్వాస మీద ధ్యాస. ఏమీ చేసేది లేదు. గమనించండి. సాక్షిగా శ్వాసని ఎరుకతో, శ్వాసతో ప్రయాణము. శ్వాస మీకు ఎక్కడెక్కడికి వెళ్తుందో దానితో మీరు ప్రయాణం చేయాలి. అదే ధ్యాస అంటే దానితో పాటుగా మీరు ప్రయాణం చేయాలి. అది తెలుసుకోవాలి. శ్వాస మీద ధ్యాస అంటే శ్వాస లోపలికి వెళ్ళింది, ఉచ్ఛ్వాస నిశ్వాస కాదు ఫ్రెండ్స్. దాంతో పాటుగా మనం ప్రయాణం చేయాలి. మన మనసుతో మనం ప్రయాణం చేయాలి. శ్వాస ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడక్కడికి ఎరుకతో మనం ఆ ధ్యాస ప్రయాణం చేస్తుంటాం. ఓకే ఫ్రెండ్స్, హాయిగా కూర్చోండి. ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. ఎరుక ఎందుకు అంటే ఎరుకతో ఉన్నప్పుడే నీ శక్తి ప్రవాహము, ప్రాణమయ శక్తి ప్రవాహం జరుగుతుంది, ఎక్కువగా జరుగుతుంది. ఎరుక లేనప్పుడు ఆ ప్రవాహం లిమిటెడ్గానే ఉంటుంది. ఎలా లిమిటెడ్ అంటే మనం సహజంగా నిద్రపోతున్నప్పుడు, మంచం మీద పడుకున్నప్పుడు ఎట్లా నార్మల్గా ఏదో లిమిటెడ్గా ఎలాగ ఎనర్జీ తీసుకుంటామో అలాగే ఎనర్జీ తీసుకుంటాం. కానీ మీరు ఎరుకలో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఎనర్జీ అనేది, ప్రాణశక్తి అనేది ఫ్లో అవుతుంది. మీ ఎరుక లేనప్పుడు ప్రాణశక్తి ఫ్లో ఉండదు, తగ్గడం జరుగుతుంది. అనుకనే ప్రతి ఒక్క మాస్టరు ఎరుకలో ఉండండి అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎరుకతో మనం ధ్యానం చేద్దాం. మనం చేసేదంతా ధ్యానము ప్రాణశక్తి కొరకే. ప్రాణశక్తి ఎంత అపారంగా తీసుకుంటూ ఉంటామో అంతగా బాడీ, మైండ్ అండ్ సోల్ పూర్తిగా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం అనేది జరుగుతుంది. అదే హీలింగ్ ప్రాసెస్, హీలింగ్ క్లీనింగ్ ప్రాసెస్. ఎరుక అంటే వర్తమానంలో ఉన్నట్టు, ప్రజెంట్ ఇన్ ద మూమెంట్లో ఉన్నాము అని అర్థం. ఎరుకతో ఉండడం అంటేనే వర్తమానంలో ఉన్నారు. ధ్యానంలో కూడా వర్తమాన స్థితి, లివింగ్ ఇన్ ద మూమెంట్, ప్రజెంట్ ఇన్ ద మూమెంట్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎనర్జీ ఫ్లో అవుతుంది. మీరు గతంలో ఉన్నా, భవిష్యత్తులో ఉన్నా ఏమీ జరగలేదు జరిగినట్టుగా ఫీల్ అవుతూ ఆ భావన చేస్తూ ఆలోచన చేసిన, పాస్ట్ జరిగిపోయిన ఎన్ని ఆలోచనలు చేస్తున్నా మీకు ఎనర్జీ ఫ్లో అవ్వదు. ఎరుకతో ఉన్నప్పుడు, అవేర్నెస్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎనర్జీ పాసింగ్ ఉంటుంది. కనుక మనం ముందుగా పరమ గురువులని, విశ్వ గురువులని, మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు అందరికీ అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, వాళ్ళ సమక్షంలో మనం ధ్యానం చేస్తున్నాము అనే ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. ఆ
వారిని ఇన్వైట్ చేసుకోవడం ఓకే, కానీ వారి సమక్షంలో అంటే శరణాగతితో అనేది ఇంపార్టెంట్. మనం సరెండర్ అవ్వాలి. సరెండర్ అయ్యి శరణాగతితో వాళ్ళతో మీతో మేము ధ్యానం చేస్తున్నాం అనాలి. మీరు వచ్చేయండి మాతో ధ్యానం చేయండి కాదు ఫ్రెండ్స్. ఒక గురువు అన్నప్పుడు మనలో శరణాగతి ఉండాలి. అంతేగాని అందరిని ఇన్వైట్ చేస్తాము, మాతో మీరు ధ్యానం చేయండి, అది రాంగ్, కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. వాళ్ళ పరమాత్మ స్థితిలో ఉన్న వాళ్ళు పరమ గురువులు, జగద్గురువులు, విశ్వగురువులు. వాళ్ళతో మనం ధ్యానం చేస్తున్నామని సరెండర్ అవ్వాలి. శరణాగతి ఉన్నప్పుడే మనకి అన్ని అందుతాయి. తద్వారా మన జ్ఞాన నేత్రము తెరుచుకోబడుతుంది. తద్వారానే మనం అన్నీ తెలుస్తాయి మనకి. మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఏ లోకాల నుంచి వచ్చాము, మన జ్ఞానం గత జన్మలో ఎంతెంత తీసుకున్నామో దాని యొక్క కంటిన్యూషనే మనకి ఈ జన్మలో అందడం జరుగుతుంది. గత జన్మలో మనం చూసుకోవడం జరుగుతుంది. గత జన్మల జ్ఞానం మనకి కనెక్షన్ ఏర్పడుతుంది. అది హాస్టల్ మాస్టర్స్ మనకి కనెక్షన్ ఇస్తారు ఫ్రెండ్స్. నీవు గతంలో ఇంత జ్ఞానం పొందావు, ఈ జ్ఞానాన్ని నువ్వు కనెక్ట్ అయి ఉన్నావు అనేది వాళ్ళు మనకి చూపించడం జరుగుతుంది. మనకి హృదయం నుంచి మనకి వినబడుతుంది. అంతర్వాణి, అంతరంగ ప్రబోధము, దానినే ఇంట్యూషన్. అవన్నీ వినపడాలంటే నిశ్శబ్దంగా ఉండాలి. వీలైన మట్టుకి నిశ్శబ్దంలో ప్రయాణం చేయండి. సైలెంట్గా ఉన్నప్పుడు, నిశ్శబ్దంగా ఉన్నప్పుడే నీలోని శబ్దాలని నీవు వినగలుగుతావు. నీలోనున్న అంతర్వాణి వినగలుగుతాము, అంతరంగ ప్రబోధాన్ని వినగలుగుతాము. కొందరికే వినబడుతుంది, కొందరికి వినబడదు అనడానికి ఛాన్స్ లేదు. కానీ అక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనం ఇంకా ఆ యొక్క నిశ్శబ్దంలోకి వెళ్ళలేదు అని తెలుసుకోవాలి. నిశ్శబ్దంలోకి మనం ఇంకా అడుగు పెట్టలేదని తెలుసుకోవాలి. అడుగు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి వినబడుతుంది. అంతర్వాణి హృదయం నుంచి వినబడుతుంది ఫ్రెండ్స్. మనకి మన అవసరమైన మన జ్ఞానము, మన శక్తి, మన పరమాత్మ యొక్క శక్తి, పరమాత్మ యొక్క జ్ఞానము అంత మనలోనే నిగూఢంగా నిక్షిప్తమై ఉంది. ఒక్క మాయ అనే వీచికని మనం తొలగించుకున్నప్పుడు, మనం వదిలినప్పుడు అందవలసింది మనకు అందుతుంది, పొందవలసింది మనం పొందగలుగుతాం. తద్వారానే క్లీనింగ్ ప్రాసెస్ జరగడం స్టార్ట్ అయిపోతుంది. ఏమీ చేసేది లేదు. మనం ఏమిలా సాక్షిగా శ్వాస మీద ధ్యాస, ఎరుకతో ఉంటూ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కడి నుంచి ఎంతవరకు ప్రయాణం చేస్తుందో గమనించండి మీ మనసు ద్వారా. కొందరికి నాభి వరకు వెళ్తుంది మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, మరికొందరికి హృదయ స్థానము, మరికొందరికి కంఠం వైపు, మరికొందరికి భ్రూమధ్యం నుంచే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతుంటాయి. ఇట్లా ఒక్కొక్కరి స్థితిని బట్టి మీకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతుంటాయి. ఏ చక్రాలు మనకి యాక్టివేషన్లో ఉన్నాయో, బ్లాక్స్ ఉన్నాయో మనకి తెలిసిపోతుంది. మరియు పంచభూత తత్వాలు, 5 ఎలిమెంట్స్, పంచధాతువులు, ఇవన్నీ కూడా కొంత మనకి బ్లాక్స్ ఉంటాయి. అంటే పంచభూత తత్వాలు మనం బ్యాలెన్స్గా లేనప్పుడు
ఇన్బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మనకి హీలింగ్ జరుగుతుంది. కాళ్ళు చేతులు మంటలు పుట్టడము, దురద పుట్టడము, మరియు శరీరంలో విపరీతమైన చల్లదనం బాడీలో రావడము, లేనిచో విపరీతం హీట్, బాడీలో విపరీతమైన వేడి రావడము, తట్టుకోలేనంత వేడి, తట్టుకోలేనంత చలి వణికించేస్తూ ఉంటది. అంటే పంచభూత తత్వాలు మనకి ఇంకా బ్యాలెన్స్ అవ్వలేదు, ఇన్బ్యాలెన్స్ లో ఉన్నది. బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం సహజంగా మనం కదలికలు లేకుండా మన శరీరం, మన బాడీ, మైండ్ అండ్ సోల్ కదలికలు లేకుండా కూర్చోగలుగుతాం. అలా కదులుతూ ఉన్నాము, మంటలు, దురదలు, నొప్పులు ఇన్ని కలుగుతున్నాయంటే ఇంకా మన బాడీలో ఇంకా కొన్ని హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది అని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని సాక్షిగానే ఉండాలి, దేనిని అన్వయించుకోరాదు. సాక్షిగా ఉండడమే మనం బ్యాలెన్స్గా ఉండాలి. లేని పెయిన్స్, లేని నొప్పులు కూడా కనిపిస్తాయి, వచ్చినా కూడా ఓకే, ఇక మీద రాబోయేటన్ని కూడా నాకు ఇప్పుడు ఈ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది అని మనం ఎవ్రీథింగ్ ఓకే, ఏది జరిగినా నా మంచికే జరుగుతుంది అని సాక్షితత్వంలో ఉండడమే ధ్యానం. ధ్యానం ఎందుకు చేస్తాం ఫ్రెండ్స్? మన యొక్క సహజ స్థితిని మనం తెలుసుకోవడానికే మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పటి వరకు మన యొక్క సహజ స్థితి మనకు తెలియదు. ధ్యానం తెలియనంత వరకు సహజ స్థితి తెలియదు. ఏదో నొప్పి వస్తుంది అని, ఏదో కష్టాలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని దుఃఖపడతాం అంతే తప్ప అది ఎందుకు జరుగుతుంది, దాన్ని విచారణ చేసే టైం కూడా మనం ఇవ్వం. అంటే ధ్యానం తెలియని వాళ్ళు, సామాన్యులు, పాపం వాళ్ళకి తెలియక కొన్ని నిమిషాలు కూడా టైం ఇవ్వరు. అంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, విచారణ చేయడానికి కూర్చోరు. ఒక నిమిషం కూడా కూర్చొని దాన్ని ఆలోచించి విచారణ చేయడం అనేది ఉండదు. కానీ మనము ధ్యానంలో ఏం చేస్తున్నాము? కూర్చుంటాము, కళ్ళు రెండు మూసుకుంటాము, ఎరుకతో గమనిస్తాం. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎరుకతో విచారణ చేస్తాం. అంటే మూలాన్ని కనిపెడతాం, మూలంలోకి వెళ్తాం. రూట్ కాస్ మూలంలోకి వెళ్ళినప్పుడే మనకి అర్థమవుతుంది, ఓకే నాకు దీని ద్వారా ఈ పెయిన్ ఏర్పడుతుంది. పంచభూత తత్వాలు నాలో ఇన్బ్యాలెన్స్ ఉంది. అగ్నితత్వం ఇన్బ్యాలెన్స్ అంటే భూమి తత్వం, జలతత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం. ఇందులో ఏది ఇన్బ్యాలెన్స్ ఉన్నా నీకు ఆ యొక్క శరీరం మీద ఆ ప్రభావం మనకి చూపిస్తుంది. ధ్యానంలో, ధ్యాన సాధనలో, ధ్యాన పద్ధతి, ఇదంతా కూడా ఒక పద్ధతి, ఒక టెక్నిక్. మనం దేనికి ధ్యానం టెక్నిక్ చేస్తున్నాము? శ్వాస మీద ధ్యాస. అంటే ధ్యానం ఇది ఒక టెక్నిక్ చేసినప్పుడు, ధ్యాన పద్ధతి ఇది చేస్తున్నప్పుడు ధ్యాన స్థితికి చేరుకుంటాము. కానీ శ్వాస మీదే ధ్యాస ధ్యాన స్థితి కాదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. శ్వాస మీద ధ్యాస ధ్యాన స్థితి కాదు, ధ్యాన పద్ధతి. అది ఒక టెక్నిక్. అంటే మన సహజ స్థితి చేరుకోవడానికి. శివ పరమాత్మ పార్వతీదేవి ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన 112 పద్ధతులు మనకి అందించారు. 112 పద్ధతులలో అతి సులువైనది అందరూ చేయగలిగేది ఆనాపానసతి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనించడము.
అంటే శ్వాస మీద ధ్యాస. ఇది అతి సహజమైన, సరళమైన, సున్నితమైన పద్ధతి, టెక్నిక్. ఏ ధ్యానం చేస్తున్నప్పుడు భావన చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వగురువుల సమక్షంలో, పరమ గురువులు, శంబాల మాస్టర్స్, సప్త ఋషుల సమక్షంలో, మరియు క్రిస్టల్ పిరమిడ్స్, హాస్టల్లో ఉన్నటువంటి క్రిస్టల్ పిరమిడ్స్, మెర్కబా పిరమిడ్, శ్రీచక్ర పిరమిడ్స్, సాల్ట్ పిరమిడ్స్, యూనివర్స్లో ఉన్నటువంటి పిరమిడ్స్, వాటన్నిటి సమక్షంలో ధ్యానం చేస్తున్నాను. పరమశివుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని సమక్షంలో, శ్రీమాతల సమక్షంలో, మరియు పంచభూతములు, ప్రకృతి మాత, విశ్వమాత, భూమాత, వారందరి సమక్షంలో నేను ధ్యానం చేస్తున్నాను. మీ అందరి చైతన్య సమక్షంలో కనెక్ట్ అయ్యాను అని మీరు థాట్ రిలీజ్ చేసుకోండి. అప్పుడు మీ యూనివర్స్లో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వగురువులు, పరమ గురువులు, జగద్గురువుల యొక్క ఎనర్జీస్కి మనం కనెక్ట్ అవుతాం. అయ్యాము అనాలి. అయ్యాను. ఇప్పుడు అయిపోయినట్టుగానే మనం థాట్ రిలీజ్ చేసుకుంటూ ఉండాలి. దాన్నే సంకల్ప శక్తి, థాట్ పవర్. చాలా చాలా ఇంపార్టెంట్ థాట్ పవర్ కూడా. యూనివర్సిటీలో మనం ఒక మెసేజ్ పెట్టాలంటే, ఒక క్వశ్చన్కి ఆన్సర్ దొరకాలంటే, క్వశ్చన్ మనం ఇవ్వాలంటే మనం పెట్టాలి. తప్పనిసరిగా మన థాట్ రిలీజ్ చేయాలి. ఉంటాం, శూన్య స్థితిలోనే ఉంటాం. ధ్యానంలో ఏం జరుగుతుంది? మనం ఒక శూన్య స్థితికి చేరుకుంటాం. ఆ శూన్య స్థితి నుంచి మనం థాట్ రిలీజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే మన యొక్క సహజ స్థితి. మన శూన్య స్థితి ఉండడమే సహజ స్థితి. అంటే పరమాత్మ స్థితిలో మన అనుసంధానమై ఉన్నప్పుడు అక్కడ ఎటువంటి రంగు, రూపము, ఆకారం, ఏ నామము, రూపము, మంత్ర ఏమీ ఉండదు. అదే మన యొక్క సహజ స్థితి. సహజ స్థితిలో మన శారీరకంగా ఏవైనా అనారోగ్యాలు, డిసీజులు ఏవైనా ఉన్నాయి, అవి పోగొట్టుకోవాలంటే మనం ఏమని థాట్ రిలీజ్ చేయాలి? నేను పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా జీవిస్తున్నాను అని ఈ పౌర్ణమి రోజులలో మీరు థాట్ రిలీజ్ చేసుకున్నప్పుడు, అంటే గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు అందరు మూడింతల అధిక శక్తి తీసుకోవడం జరుగుతుంది. గ్రూప్ మెడిటేషన్లో మూడింతల అధిక శక్తి, పౌర్ణమి రోజులలో మరింత మూడింతల అధిక శక్తి తీసుకోవడం జరుగుతుంది. పౌర్ణమి రోజులు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం అనుకునేవి నెరవేర్చుకోవాలంటే పౌర్ణమి రోజులలో ఎంత ఎక్కువ సమయం ధ్యానంలో, ధ్యాన స్థితిలో, శూన్య స్థితిలో ఉన్నప్పుడు మనం శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి రుగ్మతలు
అన్ని పటాపంచలైపోతూ ఉంటాయి. మనకి ఎనర్జీ స్టోర్ అవుతుంది. మన ఎనర్జీ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా స్టోర్ అవుతుంది, ఖర్చు అవ్వదు. ఎప్పుడైనా మనం బ్యాంక్ బ్యాలెన్స్ లాగా స్టోర్ చేసుకోవాలి మన ఎనర్జీని. అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటాం. అన్నీ ఎప్పుడు ఖర్చు పెట్టేరాదు. ఎట్లా ఖర్చు పెట్టేస్తారు? మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, చేతల ద్వారా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎనర్జీ. డబ్బులు మన మనీ అయితే ఖర్చు అయినట్టు మనకు తెలుస్తుంది. మనం ఇంత డబ్బులు పెట్టుకున్నాము బ్యాంక్ బ్యాలెన్స్. ఖర్చు చేసినా కొద్దీ అందులో మిగిలడం అనేది తక్కువ అయిపోతూ ఉంటుంది. తెలుస్తుంది మనకి ఇంతే ఉంది మన దగ్గర, ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఇంతే ఉంది నా దగ్గర మనీ అని. కానీ ఎనర్జీ తెలియదు. మనం ఎంత ఖర్చు పెడుతున్నామో మనకు తెలియదు. వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు తెలుస్తుంది? మన శరీరంలో ఏదో ఒక అనారోగ్యం, డిసీజ్, ఏదో ఒక జబ్బు అటాక్ అయినప్పుడు, మానసికంగా ప్రశాంతత లేకపోవడము, డిస్టర్బ్ అయినప్పుడు మైండ్లో అలజడి ఏర్పడుతుంటది. అరే నాలో ఎందుకు చేసిన సంకల్ప శక్తి నెరవేరటం లేదు, నేను ఎంత సంకల్పాలు చేసినా నాకు ఎందుకు నెరవేరటం లేదు అంటే అర్థం ఏంటి? అక్కడ ఎనర్జీ స్టోర్ లేదు, బ్యాలెన్స్ లేదు, ఎనర్జీ బ్యాలెన్స్ లేదు. సంకల్పానికి శక్తి అవసరం. శక్తి ఉన్నప్పుడే మీకు సంకల్పం సిద్ధిస్తుంది. సంకల్పానికి శక్తి ఇచ్చినప్పుడు సంకల్పం శక్తికి సిద్ధించడం జరుగుతుంది. అందరికీ ఉంటుంది. అంబానీ లాగా మనం అట్లా కోట్ల మీద మన ఎనర్జీస్, మన కోట్ల మీద సంపాదించాలి, నాకు కావాలి. పిచ్చపోడు కూడా ఉంటుంది ఆ కోరిక, కోట్లకు అధిపతి అవ్వాలి. కానీ ఆయన ఒక శక్తి మేరకు, ఆయన ఎంత శక్తి బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నాడో తద్వారానే జరుగుతుంది. పిండి కొద్ది రొట్టి, మనం ఎంత పిండి పెడితే అన్ని రొట్టెలు వస్తాయి. పతంజలి మహర్షి కూడా మనకి ఎక్కువగా మనందరం చెప్తూ ఉంటాం ఆ పాయింట్. యోగ చిత్త వృత్తి నిరోధ. ధ్యాన యోగం ద్వారానే చిత్తవృత్తిని నిరోధం జరుగుతుంది. చిత్తము అంటే మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయినటువంటి మన ఆలోచనలు. మైండ్ ఆలోచనలు చేస్తుంది, కానీ అది ఎలక్ట్రిసిటీ లాగా వెళ్ళిపోతుంది. మైండ్ అంటే మనసులో వస్తూ ఉంటాయి ఆలోచనలు ఎవరికైనా. ఆ మైండ్కి, ఆలోచనలకి మనం ఎనర్జీ ఇవ్వనప్పుడు, అంటే భావన ఇవ్వనప్పుడు, భావన ఇవ్వరాదు, భావన ఇచ్చినప్పుడు మాత్రమే మనకి అది కర్మ కింద యాడ్ అయిపోతుంది.
ఏదైనా ఒక ఆలోచన చేసినప్పుడు అది బాగుంది, ఇది బాలేదు, ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్, ఇది రైట్ అని మనం ఎప్పుడైతే భావన చేస్తూ ఉంటామో తద్వారా సబ్కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోతుంది. ఏ ఆలోచన వచ్చిన సాక్షిగా ఉండి, అది ధ్యానంలో అయినా సరే, నిజ జీవితంలో అయినా సరే, మీరు సాక్షిగా ఉండండి. ఎటువంటి ఆలోచనలు వచ్చినా వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. మీరు ఆ వచ్చిన ఆలోచనని సాక్షిగా గమనించండి. అది వెళ్ళిపోతుంది. దానికి మీరు ఎనర్జీ, భావన ఇవ్వడం ద్వారానే మన కర్మ అనేది యాడ్ అవుతుంది. సబ్కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోతుంది. తద్వారానే మనకి పునరపి జననం, పునరపి మరణం జరుగుతుంది. అక్కడ సబ్కాన్షియస్ రికార్డ్ అయినప్పుడు మళ్ళీ ఒక ఆలోచన స్టార్ట్ అయిపోతుంది. అట్లా ఆలోచనలు పుడుతూ ఉంటాయి. ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ధ్యానంలో ఇవన్నీ హీలింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. హీలింగ్, క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. కనుకనే ధ్యానంలో మనం ఏమి చేసేది లేదు. గట్టిగా కూర్చోవడమే. మనము సాక్షిగా ఉండండి, శ్వాసని గమనించండి, అంతే. ఆలోచనలు వస్తుంటాయి, అవంతలా అవి వెళ్ళిపోనివ్వండి. మైండ్ ఎంటీ చేసుకోవడమే కరెక్ట్. మైండ్ ఖాళీగా ఉండే ఎంటీ అంటే జరిగిపోయిన ఆలోచనలన్నీ వెళ్ళిపోవడం కరెక్ట్. దీనిని అన్వయించుకోకండి. అక్కడ అదే పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఈ యొక్క చిన్న టెక్నిక్ తెలుసుకున్నప్పుడు మన అన్ని కర్మలకు అతీతంగా హ్యాపీగా జీవించవచ్చు. ఈ చిన్న టెక్నిక్ దగ్గర అందరూ తెలియక భ్రాంతి, భ్రమ, అపోహ, ధ్యానంలో కూడా కూర్చొని చాలా మంది ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆలోచనల వెంట వెళ్తూనే ఉంటారు. ఆలోచనలతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటారు. దానిని అన్వయించుకుంటూ ఉంటారు, విచారణ చేస్తూ ఉంటారు. ఇది ఎందుకు జరిగింది, దేనికి జరిగింది, నాకెందుకు వస్తుంది, ఇది రైటా రాంగా, అన్ని విచారణ చేస్తూ చేస్తూ తడిసి మోపడే సబ్కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోతుంది. సబ్కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవ్వకుండా ఉండాలంటే సాక్షిగా ఉండండి ఫ్రెండ్స్. పౌర్ణమి రోజులలో మీకు అద్భుతంగా మీ క్లీనింగ్, హీలింగ్ ప్రాసెస్ జరిగిపోతుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్నవన్నీ పటాపంచలు అయిపోతూ ఉంటాయి. హయ్యర్ ఎనర్జీస్ పౌర్ణమి రోజులలో హయ్యర్ ఎనర్జీస్ లో ఉన్నప్పుడు, మనం ధ్యానం చేస్తున్నప్పుడు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. మన గతము, ఫ్యూచర్ అన్నీ వెళ్ళిపోతాయి. ప్రెజెంట్ లో ఉండండి. అంటే శ్వాస మీద ధ్యాస, ఎరుకతో ఉండండి. ఎరుక అనేది వర్తమానమే బహుమానం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వర్తమానమే బహుమానం. ఈ క్షణంతో పాటుగా ఉండడమే. నా పనులు కానీ ఏ టైంలో అయినా
మన పనులు అయిన వెంటనే మన కళ్ళు రెండు మూసుకున్నప్పుడు ఎంతైనా చీకటిగా మన రూమ్ని మనం చీకటి చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎంత డార్క్ రూమ్లలో ధ్యానం చేస్తారో అక్కడ ఏం జరుగుతుందంటే మెలటోనియన్ అనేది లిక్విడ్ ఫామ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే అది రాత్రి అయినట్టుగా ఆ మెలటోనియన్ అనే ఒక లిక్విడ్ మనకు రిలీజ్ అవుతుంది. పిట్యూటరీ గ్లాండ్స్ ఓపెన్ అవుతుంది, పిట్యూటరీ గ్లాండ్స్ కూడా రిలీజ్ అవుతుంది, మన థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఇవన్నిటికీ చీకటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ఎక్కువగా వెలుగులో మీరు కళ్ళు మూసుకున్నా కానీ అది నైట్ అనేది చీకటి అనేది తనకు తెలియదు. వెలుతురు ఉన్నప్పుడు మీరు రాత్రి కూడా లైట్లు వేసుకొని ధ్యానం చేస్తున్నారంటే అక్కడ మీకు వెలుతురు వల్ల అది చీకటి నైట్ అయినట్టుగా తెలియదు తనకి. కొన్ని మన లోపల ఎన్నో జరుగుతున్నాయి, మనకు తెలియని ఎన్నో మెరాకిల్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మన బ్రెయిన్లో, మన మెదడులో, అంటే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అని మెదడులో ఎన్నో మెరాకిల్స్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్, న్యూరాన్స్ అన్నీ అంత శక్తివంతమైనవి. ఎనర్జీ కూడా హిమాలయస్ లో యోగులు ఎప్పుడు గుహలలో ఉండే ధ్యానం చేస్తుంటారు. ధ్యాన తపస్సు యోగులు హిమాలయస్ లో ధ్యాన తపస్సు ఎలా చేస్తారో గుహలలో, చీకటిగా ఉన్న ప్రదేశాలలో గుహలలో ధ్యానం తపస్సు చేస్తూ ఉంటారు. తద్వారానే మీకు థర్డ్ ఐ ఓపెన్ అవడం, థర్డ్ ఐ దగ్గర క్లీనింగ్ ప్రాసెస్, హీలింగ్ జరగడం, మీ జ్ఞాన నేత్రం తెచ్చుకోవడం జరుగుతుంది. మీరు వెలుతురులో ఉన్నప్పుడు మీ జ్ఞాన నేత్రం తెరుచుకోవడం ఉండదు, క్లోజ్ అయిపోతుంది. కనుకనే మనం అక్కడ ఆ ప్రదేశంలో బొట్టు పెడుతూ ఉంటాం. అది క్లోజ్ అవ్వాలని మనం కుంకుమ బొట్లు అవి పెడుతూ ఉంటాం అన్నమాట. రెండు కనుబొమ్మల మధ్యమున, భ్రూ మధ్యమున అది జ్ఞాన నేత్రం. మీకు పౌర్ణమి రోజులలో జ్ఞాన నేత్రము తెచ్చుకోబడుతుంది హయ్యర్ ఎనర్జీస్ ద్వారా. తద్వారా మనకి విజన్స్ కనబడము, కొన్ని వినబడము, ఇంట్యూషన్ అంతర్వాణి వినిపించడము, దివ్య స్పర్శ, దివ్య శ్రవణము, దివ్య దృష్టి, ఇవన్నీ కూడా యాక్టివేషన్లకు వస్తాయి ధ్యానంలో పౌర్ణమి రోజులలో. అందుకే అంత ఇంపార్టెంట్ పౌర్ణమి రోజులలో హయ్యర్ ఎనర్జీస్ కి కనెక్ట్ అవుతాం. భ్రూ మధ్యమ ఎప్పుడైతే జ్ఞాన నేత్రం తెచ్చుకోబడుతుంది, ఆటోమేటిక్గా లోపల ఉన్న ఇంకా 3 చక్రాస్ ఓపెన్ అవుతూ వస్తాయి. వెంటనే కాదు, టైం పడుతుంది. మీ యొక్క సాధన బట్టి, మీ ఎంటీ మైండ్, మీరు ఎప్పుడైతే ఆ శూన్య స్థితిలో ఉంటారో, సాక్షి తత్వంలో ఉంటారో, అవేర్నెస్ లో, ప్రజెంట్ మూమెంట్ లో ఉంటారో, ఆటోమేటిక్గా ఇవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. మన ప్రయత్నము భ్రూ మధ్యము, ఆజ్ఞా చక్రం వరకే. మన శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా షట్చక్రాలు హీలింగ్ జరిగి భ్రూ మధ్యమున స్థితమై భ్రూ మధ్యమున ఆజ్ఞా చక్రం ఓపెన్ అవుతుంది. అంటే తద్వారా మన గత జన్మలు చూసుకోవడము, మనం ఇక ఆస్ట్రల్ ట్రావెల్ చేయడము,
సూక్ష్మ శరీర యానం చేస్తాం. సూక్ష్మ శరీర యానం అంటారు. ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం, ఆకాశ రికార్డ్స్ చూడగలగడం, టెలిపతి వినగలగడం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సిద్ధిస్తుంది. ఇది సిద్ధులు అంటారు. సిద్ధత్వం పొందగలుగుతాం పౌర్ణమి రోజులలో. కొందరికి వినబడుతుంది, కొందరికి విజన్స్ ద్వారా కనబడుతుంటాయి. మాస్టర్స్ వాళ్ళకి మెసేజ్లు అందిస్తూ ఉంటారు, దర్శనమిస్తూ ఉంటారు. మరి కొందరు ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఉన్నత లోకాలకు వెళ్ళడం, ఉన్నత లోకాల యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం మాస్టర్స్ ద్వారా. మరి కొందరు గత జన్మలకి కనెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ యొక్క గత జన్మలో తెలుసుకున్న జ్ఞానాన్ని వినగలగడం, చూడగలగడం జరుగుతూ ఉంటాయి. మనం ధ్యానం చేస్తున్నట్టు శ్వాస మీద ధ్యాస. ఓన్లీ శ్వాసనే గమనిస్తున్నాం అనుకుంటున్నాం. శ్వాసనే లోపలికి వెళ్తుంది వస్తుంది అనుకుంటున్నారు. కానీ ప్రాణవాయువు కాదు ఫ్రెండ్స్, ప్రాణశక్తి. ప్రాణశక్తి కూడా శ్వాస ద్వారానే లోపలికి వెళ్తుంది. ఈ దేహం ఇంత అద్భుతంగా పనిచేస్తుంది. ఈ దేహంలో ఉన్న జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అద్భుతంగా వర్క్ చేస్తున్నాయంటే ప్రాణశక్తి ద్వారా. ప్రాణవాయువు వేరు, ప్రాణశక్తి వేరు. మనం చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాము, ఆలోచన చేయగలుగుతున్నామంటే ప్రాణం ద్వారా, ప్రాణశక్తి ద్వారా. చివరికి శ్వాస కూడా మనం తీసుకుంటున్నామంటే మన ప్రణయం లేకుండా జరుగుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి? ప్రాణశక్తి ద్వారా. ప్రాణశక్తిలో ఓన్లీ ఆక్సిజనే ఉంది అనుకుంటాం. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అవే ఉచ్ఛ్వాస నిశ్వాసలలో మనం తీసుకున్నప్పుడు ఆక్సిజన్, వదిలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనుకుంటాం. కానీ దాంతో పాటుగా ప్రాణశక్తి కూడా తీసుకుంటున్నాము. ఈ శ్వాసలో ప్రాణశక్తి కూడా మమేకమై ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస చేస్తూ పెడుతూ ఉంటామో క్రమక్రమంగా శ్వాస లయమైపోతుంది. ఒక ఆలోచన లేని స్థితికి చేరుకుంటాము.
శ్వాస లయమైనప్పుడు ప్రాణశక్తి కూడా లయమైపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. శరీరంకి తెలుసు, అరే శ్వాస ఆగిపోయింది, ప్రాణశక్తి రావట్లేదు, ప్రాణవాయువు రావట్లేదు అనేసి తను ఇంకొక దారి వెతుక్కుంటుంది. ఎట్లా వెతుక్కుంటుందంటే అప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. తద్వారా ప్రాణశక్తి మనలో సహస్రారం నుండి బ్రహ్మనాడి గుండా ఫ్లో అవుతుంది. ఎనర్జీ ఫ్లో స్టార్ట్ అవుతుంది. తద్వారానే 72,000 నాడులు హీలింగ్ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ 72,000 నాడులన్నీ కూడా తలపై భాగం నుండి పాదాల చివర బొటన వేల వరకు చెట్ల వేర్ల వలె అల్లుకొని ఉంటుంది మన శరీరం అంతటా. ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం గుండా ప్రాణశక్తి ప్రవాహం స్టార్ట్ అవుతుందో మన నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఈ శ్వాస ద్వారా ఈ కింద ఉన్న భాగాలే ప్రాసెస్ జరుగుతాయి. అంటే హార్ట్, లంగ్స్, లివర్, ఈ భౌతిక శరీరం వరకే ఈ ప్రాసెస్ జరుగుతుంది. శ్వాసను ఎరుకతో గమనించినప్పుడు ఇక్కడ వరకే జరుగుతుంది. ఆ మధ్యం నుంచి కిందికే ప్రవాహం జరుగుతుంది. నాభి చివర భాగం వరకు, మూలాధార చక్రం వరకు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ భౌతిక శరీరానికి క్లీనింగ్ హీలింగ్ ప్రాసెస్ జరుగుతాయి. కానీ బ్రహ్మనాడి ఓపెన్ అయినప్పుడు మన కంటికి కనబడే శరీరమే కాక మిగతా శరీరాలన్నీ కూడా క్లీనింగ్ హీలింగ్ ప్రాసెస్ జరుగుతాయి. అంటే భౌతిక దేహమే కాకుండా ప్రాణమయ దేహము, మనోమయ దేహము, విజ్ఞానమయ దేహము మరియు ఆనందమయ దేహము, నిర్వాణికమయ దేహము, ఇవన్నీ కూడా క్లీనింగ్ హీలింగ్ ప్రాసెస్ జరుగుతాయి ఫ్రెండ్స్. కనుక పౌర్ణమి రోజులలో మనం ఎంత ఎక్కువ సమయం ధ్యానంలో ఉంటూ ఉంటామో, మౌనం పాటిస్తూ ఉంటామో, ఆర్య మౌనం పాటించాలి ఫ్రెండ్స్. అంటే మనసులో కానీ, నోటి ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, కంటి ద్వారా కానీ సైగలు చేరాదు. దానినే బుద్ధ భగవానుడు ఆర్య మౌనము అని చెప్పడం జరిగింది. ఎవరైతే ఆర్య మౌనం పాటిస్తుంటారో వాళ్ళ అపారమైన శక్తి వాళ్ళలో స్టోర్ అవుతుంది. అంతేగాని నోరు పెదాలు రెండు మూసుకున్నంత మాత్రాన అది మౌనం అనబడదు. బ్రహ్మనాడి ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో తద్వారా మన జ్ఞాన నేత్రము అంటే భ్రూమధ్యము నుండి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, హైపోథాలమస్ గ్లాండ్ ఇవన్నీ యోగులు చక్రాస్ కింద చెప్పడం జరిగింది. మన సైంటిస్టులు వాళ్ళు గ్లాండ్స్ రూపాన చెప్పడం జరిగింది. గ్రంథులుగా చెప్పడం జరిగింది. పీనియల్ గ్లాండ్స్, పిట్యూటరీ గ్లాండ్, హైపోథాలమస్ గ్లాండ్. కానీ ఇవన్నీ కూడా
మన యోగులు అంటే శక్తి సంచారాన్ని వాళ్ళు చక్రాస్ కింద చెప్పడం జరిగింది. అంటే వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టడం కూడా చేశారు. సర్వరోగహర చక్రం, సర్వసిద్ధి ప్రదా చక్రం, సర్వజ్ఞాన ప్రదా చక్రం, సర్వ ఆనందమయ చక్రం. వీటికి నేమ్స్ పేర్లు కూడా పెట్టడం చేశారు. ఆ స్థితికి ఎవరైనా చేరుకుంటారు సాధన ద్వారా. సాధనతో సమకూరుని ధరలో ఉన్న సాధన ద్వారా మన యొక్క సహజ స్థితికి మనం చేరుకుంటాం, చేరుకోవాలి కూడా. అదే మన లక్ష్యము, మన టార్గెట్, మన గమ్యం. మనం చేరుకున్నంత వరకు, ఇప్పుడు ఉదాహరణకి మనం యాత్రలకు వెళ్తామండి, ఒక 10 days యాత్రలకు వెళ్తాం. యాత్రలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, ఆ 10 రోజులు అన్ని చూసుకొని మళ్ళా మన ఇంటికి మనం తిరిగి వచ్చేస్తాం. అదే విధంగా మన ఇంటికి మనం తిరిగి వెళ్ళాలంటే ఈ యాత్రకు వచ్చాము, అనుభవం పొందడానికి వచ్చాం, అనుభూతులు చెందాము, అనుభవం పొందాము. మళ్ళా మన ఇంటికి మనం తిరిగి వెళ్ళిపోతాం. వెళ్ళిపోవడానికి ఆ మార్గము, ఆ దారి మనకు తెలిసి ఉండాలి. మన ఇంటికి వెళ్ళే అడ్రస్ మనకు తెలియాలి కదా. మన అడ్రస్ మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. తెలుసుకున్నప్పుడే మన ఇంటి మనం కరెక్ట్గా వెళ్ళగలుగుతాం. మన అడ్రస్ మనకే తెలియకున్నప్పుడు వెతుకులాటే ఉంటుంది. అంటే పునరపి జననం, పునరపి మరణం. అది కాలచక్రాలు ఎన్ని వందల వేల జన్మలు కూడా అయిపోవచ్చు. తెలుసుకున్నప్పుడు మనం వెతుకులాట ఉండదు, స్టాప్ అయిపోతుంది. మన వెతకడం అనేది ఇంకా ఆగిపోతుంది. మన సహజ స్థితి మనం తెలుసుకున్నాము, మన ఇంటికి వెళ్ళే మార్గం తెలుసుకున్నాము, ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకున్నాము, మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకున్నాము. ఇంకా వెతకడం ఏముంటుంది, వెతుకులాట ఉండదు కదా. వృధా ప్రయాస, ఎనర్జీ లాస్ ఇవన్నీ ఏం ఉండవు. ఇక్కడ ఉన్నామంటే సాక్షితత్వంలో ఉంటాము. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ ఉంటాం. ధ్యాన మహాయాగం మన 11 days మహా అద్భుతంగా జరిగింది. ఇంతమంది ఉదయాన్న 5 to 8 3 hours అఖండ ధ్యానంలో పాల్గొన్నారు. ఎంత చలి ఉన్నా కూడా, అక్కడ అంత చలి ఉన్న ప్రదేశంలో కూడా 5 to 8 3 hours అఖండ ధ్యానంలో ఎన్ని వేల మంది పాల్గొన్నారు ఫ్రెండ్స్. అంత అద్భుతంగా వేల మంది సమక్షంలో మన ధ్యానం చేయడం ద్వారా మన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా కూడా మనలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీస్ కానీ, ఫీలింగ్స్ క్లీనింగ్ ప్రాసెస్ మహా అద్భుతంగా జరుగుతుంది. వేల మంది సమక్షం అంటే ఆషామాషి కాదు ఫ్రెండ్స్. మన ఇంటికి నలుగురు రావడమే గొప్ప. మన ధ్యానం చేసుకున్నప్పుడు నలుగురు మన దగ్గరికి వచ్చి ధ్యానం చేస్తారు. 4 members 10 members అట్లా వేల మంది సమక్షంలో అంత హయ్యర్ ఎనర్జీస్ తీసుకోవడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 hours అఖండ ధ్యానం, నైట్ 1 hour అఖండ ధ్యానం. టోటల్గా 1 dayలో 6 hours ధ్యానం, అఖండ ధ్యానాలు జరిగినాయి వేల మంది సమక్షంలో. అది అద్భుతమైన అవకాశం, గొప్ప ఆపర్చునిటీ.
ఎవ్వరు ప్రతి సంవత్సరం ఎవ్వరు మిస్ కాకండి ఫ్రెండ్స్. మన అనుకున్నవి సాధించాలన్నా, పొందాలన్నా అంటే శారీరకంగా ఉండొచ్చు, మానసికంగా ఉండొచ్చు, ఆత్మపరంగా ఉండొచ్చు. మనం ఏది సాధించాలన్నా ఈ 3 పర్ఫెక్ట్‌గా ఉండాలి. బాడీ, మైండ్ అండ్ సోల్. అంటే ఒకే స్థితిలో ఉండాలి. ఒకే లైన్‌లో ఉండాలి. గొప్ప గొప్ప యోగులు వాళ్ళ యొక్క ప్రవచనాలు, వాళ్ళ యొక్క చేసిన సాధన ఇంత అద్భుతంగా వాళ్ళు వివరించడం, చెప్పడం జరిగింది. యోగులు వాళ్ళు ఎంత గొప్ప సాధన చేసినా వాళ్ళ హయ్యర్ ఎనర్జీస్‌లో ఉంటారు యోగులు. వాళ్ళ సమక్షంలో మనం ఉన్నప్పుడు మన బాడీ, మైండ్ అండ్ సోల్ క్లీనింగ్, హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. కనుకనే ప్రతి సంవత్సరం వేల మంది ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. గ్రామాల నుండి, జిల్లాలు, గ్రామాలు, పల్లెటూర్ల నుంచి కూడా వస్తుంటారు. అంత చలిలో కూడా. అంటే వాళ్ళ అనుభవం పొందారు కనుక ఆ యొక్క లాభం, ధ్యానం యొక్క లాభం, ధ్యానం యొక్క విశిష్టత తెలుసుకున్నారు. శక్తిని తెలుసుకున్నారు. తెలుసుకున్న వాళ్ళు మాత్రమే దాన్ని ఆ రుచి చూసినప్పుడు ఏదైనా కొత్తదైన స్వీట్ రుచి చూసినప్పుడు అది రుచి చూసిన వాళ్ళకే తెలుస్తది. అది నోటితో చెప్పుకుంటే తెలవదు ఫ్రెండ్స్. బయట వాళ్ళు నోటితో ఏం చెప్పుకున్నా ఎరుకుతూ ఉండండి ఫ్రెండ్స్. మనసులో అనుకోండి ఫ్రెండ్స్. తెలిసి కానీ తెలియక కానీ ఏ జీవులకైనా మరి ఏ ప్రాణులకైనా మరి ఏ ఆత్మలకైనా నేను బాధ పెట్టి ఉంటే, కష్టపెట్టి ఉంటే నన్ను దయచేసి క్షమించండి. దయచేసి క్షమించండి, క్షమించండి. అలాగే ఏ ప్రాణులైనా ఏ జీవులైనా నేను మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే దయచేసి నన్ను కూడా క్షమించండి. నేను కూడా మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఏ ఆత్మలైనా నన్ను కూడా బాధ పెట్టి ఉంటే నేను కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను, క్షమిస్తున్నాను, క్షమిస్తున్నాను అని మనసులో అనుకోండి ఫ్రెండ్స్. మరి ఒకసారి భూమాతకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, పంచభూతములకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ అందరూ స్వస్తి ముక్తిని పొందాలని లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మీ 2 చేతులు కిందకి దించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ 2 అరచేతులు చూసుకోండి. చక్కగా ధ్యానం చేశారు పౌర్ణమి రోజుల్లో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన అనుజ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.